జార్జ్ క్లబ్లో జూదం ఆడతా. నీకేమన్నా కళ్ళు తిరుగుతున్నాయా? డిప్రెషన్ వచ్చిందా? ఫ్రస్ట్రేషన్ లేకపోయినావా? లేదంటే ఏమన్నా మానసికమైన డిస్టర్బెన్స్ వచ్చిందా? అప్పుడు చూడు, ఇది టూనేమబ్బా. అప్పుడు జార్జ్ క్లబ్ మీ నాయన దాంట్లో మెంబరు, మీ అన్న దాంట్లో మెంబరు. నువ్వు కౌన్సిలర్గా ఉన్నప్పుడు మామూలప్పుడు నువ్వే ఆడ ఇష్టపడాకులు ఆడుతున్నావు. ఆడలేను. ఆ రోజుల్లోనే నువ్వు 1000 రూపాయలు సిండికేట్ ఆడుతున్నావు. ఈరోజు జార్జ్ క్లబ్లో ఆడేవాళ్ళు సమాజంలో గౌరవప్రదంగా ఉండేవాళ్ళు. డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ఒక ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు ఉన్నారు. ప్లస్ ఎక్కువ భాగము రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కొందరికి భార్యలు ఉండకపోవచ్చు, చనిపోయి ఉండొచ్చు. వాళ్ళు ఏదో ఎంజాయ్మెంట్ కోసమో కొద్దిసేపు కాలక్షేపం కోసమో వస్తారు. 10 రూపాయల కానుంచి 200 రూపాయలు మ్యాక్సిమం అంట. ఆడ వాళ్ళు ఏదో గేమ్ ఆడుకుంటున్నారు, పోతున్నారు. దాన్ని నువ్వు ఎంతో పెద్ద భూతద్దంగా జార్జ్ క్లబ్లో విచ్చలవిడిగా జూదం జరుగుతుంది అంటే నువ్వు ఆడినప్పుడేమో నువ్వు చేస్తే శృంగారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. నీకు గౌరవం లేదేమో కానీ జార్జ్ క్లబ్లో ఉండే సభ్యులు సమాజంలో గౌరవస్తులే, రిటైర్డ్ ఎంప్లాయీస్. రెండోది, జార్జ్ క్లబ్లో జూదం ఆడుతున్నారనేవు కదా. రెండోది, అసాంఘిక కార్యక్రమాల్లో కొండారెడ్డికి ప్రవీణ్కు ఏదో వాటాలు తేడాలు వచ్చి వీళ్ళు చేశానంటున్నావు కదా. అసాంఘిక కార్యక్రమాలు క్రికెట్, జూదము, గుట్కా, మట్కా, గ్యాంబ్లింగు ఏ దానికైనా నేను ప్రొద్దుటూరులో ఒప్పుకోను. జార్జ్ క్లబ్ విషయాల నీకు ఛాలెంజ్ చేస్తాను. నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, ఈరోజు సాయంత్రం వస్తావా, రేపు సాయంత్రం వస్తావా, మన్నాడు సాయంత్రం వస్తావా? జార్జ్ క్లబ్ దగ్గరికి రా. నువ్వు వచ్చినప్పుడు నేను వస్తా. జార్జ్ క్లబ్లో వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో చూపి. వాళ్ళు నిజంగా తప్పు అయితే జార్జ్ క్లబ్ మూసేద్దాం. ఎవరో టైంపాస్కు గౌరవస్తులు ఆడుకుంటా అంటే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలో వాళ్ళలో వీళ్ళో నీకు రాజకీయంగా సరిపోకపోతే వాళ్ళ మీద నిందలేస్తావు. అసాంఘిక కార్యక్రమం అన్నావు కదా, నేనే చెప్పినా కదా. ఆదిత్య మాల్లో కింద 12వ రూమ్ నెంబర్లో ఆడుతున్నారని చెప్పినా కదా ప్రెస్సుకే. అసాంఘిక కార్యక్రమాలు నేను ప్రోత్సహించామనేది ఎందుకు చెప్తారు రాచమల్లు? నేనే ఎస్పీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేసిన. అది ఈరోజు జరగడంలే. లేదు, ఇప్పుడు కూడా అది ఛాలెంజ్ చేస్తున్నా. ప్రొద్దుటూరు టౌన్లో కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా ఏ చిన్న అసాంఘిక కార్యక్రమాలు జరుగుతా అంటే నాకు ఫోన్ చేసి చెప్పు. నాకు చెప్పనీకి నీకంటే వయసులో చిన్నోనని నీకు చెప్పలేకపోతే నువ్వెవరైనా ఒక మధ్య మనిషో, ఒక విలేకరో, లేకపోతే ఒక లాయరో, ఒక డాక్టరో, ఎవరైనా ఒకరితో పలానా సాట పలానా ఇది జరుగుతుంది చెప్పు.